అందరికీ వందనాలండి. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి చర్చించడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి మరోసారి మీ ముందుకు ఇలాగ రావడం జరిగింది. శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడా రాలేదా అనేది ఈరోజు మన అంశం అన్నమాట. ఇది చాలా మందికి డౌట్ గా ఉంది. బైబిల్ గ్రంథంలో శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టు మత్తయి సువార్తలో రికార్డ్ చేయబడింది. ఆయన రాకుండా వేరే వారిని పంపించినట్లు రికార్డ్ చేయబడింది. ఈ రెండిట్లో ఏది వాస్తవం? బైబిల్లో స్వయం వైరుధ్యం ఉందా? సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉందా? అవునని చెప్పి కాదని మరొక చోట చెప్తుందా? బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయా అని చాలా మంది ఇదిగో ఇలాంటి విషయాలను మరి చూపించి మరి హేళన చేస్తూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఒకసారి ఈ రెండు సందర్భాలను మనం చదివి అసలు వాటి పూర్వాపరాలేంటి, ఏం జరిగింది, ఎందుకని అలా రాయబడింది, అసలు ఏం రాయబడిందో ఒకసారి మనం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి చూసి తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఈ కాంటెక్స్ట్ ని, ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభు వారు కపెర్నహూములోనికి ఎంటర్ కాగానే కపెర్నహూములో నివాసం చేస్తున్నటువంటి ఒక రోమా సామ్రాజ్యం కింద ఉన్నటువంటి ఒక అధికారి, ఒక ఉద్యోగి అన్నమాట. రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, శతాధిపతి, 100 మందికి అధిపతి. ఇతని కింద ఒక 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారన్నమాట. చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. గవర్నమెంట్ పోస్టు, రోమా ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టు. వారి కింద, వారి అధికారం కింద పనిచేస్తున్నటువంటి ఈ శతాధిపతి కపెర్నహూముకి చెందినవాడు. యేసు ప్రభు వారు కపెర్నహూములో ప్రవేశించగానే ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, తన దాసుడు పక్షవాయువుతో బాధపడి మరి ఇంట్లో పడి ఉన్నాడని, వానికి స్వస్థత కావాలని యేసు ప్రభు వారిని వేడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు, సరే పద, నేను వచ్చి స్వస్థపరుస్తానంటే, లేదు లేదు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, దయచేసి మాట మాత్రం సెలవు చాలు, నా దాసుడు బాగుపడతాడు అని చాలా అద్భుతమైనటువంటి మాటను యేసు ప్రభు వారికి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్న ఈ శతాధిపతి పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ మనకు మరొక శతాధిపతి తెలుసు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి కొర్నేలి అనే ఒక శతాధిపతి, అతను కూడా రోమా గవర్నమెంట్ కింద ఉద్యోగి అన్నమాట. అతను కూడా సేమ్ ఇదే ఉద్యోగం, ఆయన కూడా శతాధిపతి. అయితే అక్కడ సందర్భం వేరు. అక్కడ మరి దేవదూత కనబడి అతనితో మాట్లాడటం, పేతురును పిలిపించుకొని సువార్త చెప్పించుకోవటం, ఆ కథ వేరు. కానీ ఈ శతాధిపతి మాత్రం ఇతని పేరు లేదు. కపెర్నహూముకి చెందినవాడు. యేసుప్రభు రాగానే యేసుప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే మరొక చాట ఇదే సందర్భం, సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిది. కాబట్టి యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారం లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు అని చెప్పినట్టుగా ఇక్కడ మనకు ఉంది. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూస్తే సేమ్ అదే సందర్భం, కపెర్నహూములో జరిగిన సందర్భం. ఇక్కడేమో శతాధిపతి వెళ్లకుండా యూదా పెద్దలను యేసుప్రభు వారి దగ్గరికే పంపించినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. వాళ్ళు వెళ్ళి బతిమలాడారట, ఏమండి, మరి ఫలానా శతాధిపతి గారు ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి, జనాలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తి, అంత మాత్రమే కాదు, మనకు సమాజ మందిరాన్ని కట్టించింది కూడా ఆయనే, ఆయన డబ్బుల చేతనే ఈ సమాజ మందిరాన్ని కట్టించాడు, అంత గొప్పవాడు ఆయన ఈ మేలు పొందుకోవడానికి ఆయన యోగ్యుడే, కాబట్టి దయచేసి అతని దాసుని బాగు చేయమని రిక్వెస్టింగ్ గా మమ్మల్ని పంపించాడు అని యేసుప్రభు అని అడిగి, యేసుప్రభు వాళ్ళతో కలిసి
శతాధిపతి ఇంటికి వస్తున్నట్టుగా, చాలా దగ్గరికి రాగానే దూరం నుంచి ఇంట్లో నుంచి శతాధిపతి చూసి ఈసారి తన స్నేహితులను ఎదురు పంపించి ఆయన రావద్దని చెప్పు మన ఇంట్లో, ఎందుకంటే అంత మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి మా ఇంట్లో కాలు పెట్టడానికి, అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుణ్ణి కాను, నేను యోగ్యుణ్ణి కాను, దయచేసి ఆయన శ్రమ పెట్టదు, అంత పెద్ద పని ఆయన తీసుకోవద్దని చెప్పు, ఇదే వెళ్ళి ఒక మాట సెలవిమ్మని అడిగాడు అని అడగమని తన స్నేహితులను పంపిస్తాడు అనమాట. ఈ స్నేహితులు వెళ్ళి అలాగే చెప్తారు. అప్పుడు యేసు ప్రభు వారు మాట మాత్రం సెలవిస్తారు, స్వస్థత జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లో, అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న రెండు సందర్భాలు రెండు విరుద్ధమైనటువంటి మాటలు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉంది. అక్కడేమో శతాధిపతి నేరుగా డైరెక్ట్ గా యేసుప్రభువాన్ని కలిసి బతిమలాడినట్టుగా మత్తయి సువార్త 8లో రికార్డ్ చేయబడింది. కానీ లూకా సువార్త 7లో మాత్రం శతాధిపతి వెళ్ళలేదు, యూదా పెద్దలను ముందు పంపించాడు, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత తన స్నేహితులను పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు వాస్తవం? రెండు వేరు వేరు లేఖన భాగాలు ఎందుకని అలా వ్రాయబడ్డాయి? మనం చూడటానికి ముందు అసలు ఈ శతాధిపతి ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో ఒక్కసారి మనం ఆయన గురించి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఒకసారి చదివితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పారు. తన దాసుడట, తన ఇంట్లో పనిచేసే ఒక దాసుడు, తన కింద పనిచేసే ఒక దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉంటే ఇంట్లో పడి ఉన్నాడంట. ఎవరిలో తెలుసండి మీకు? శతాధిపతి ఇల్లే. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని, వాళ్ళకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే, రోగం వస్తే మన ఇంట్లో పెట్టుకుంటామా? వాళ్ళకు సెలవులు ప్రకటించేసి హ్యాపీగా చూపించుకొని తగ్గిన తర్వాత రా బాబు అని వాళ్ళ ఇంటికి పంపించేస్తామా? మన ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ చేస్తామా? ఆలోచించండి. సమాజంలో ఏం జరుగుతుంది? మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటి? నేటి సమాజాన్ని పరిశీలించండి మీరు. ఇంట్లో జీతగాడు, దాసుడు ఆరోగ్యం బాగలేకపోతే, ఇంకా బాగలేకపోయినా సరే రమ్మని పిలిచే వాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొంత సహాయం చేసి మంచిగా చూపించుకొని తగ్గాక రా బాబు అని పంపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్లోనే ఉంచుకొని వాళ్లే ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళ గురించి బాధపడే వ్యక్తులు అసలు సమాజంలో ఎంతో రేరుగా ఉంటారు కదా. కానీ ఇక్కడ శతాధిపతి అటువంటి గొప్ప వ్యక్తి అండి, అంత గొప్ప మనసున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, దాన ధర్మాలు చేసేవాడు, ప్రజలకు మంచి చేసేవాడు, సమాజ మందిరాన్ని కట్టించాడు. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. తన దాసుని గురించి ఎంత వేదన పడిపోతున్నాడో చూడండి. యేసుప్రభు వారి దగ్గర వేడుకునే పరిస్థితి అతనికి వచ్చింది. ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్తే యేసుప్రభు వారు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను అన్నాడు. అంటే ఎవరింట్లో ఉన్నాడనమాట ఈ దాసుడు? మంచం మీద, ఈ శతాధిపతి ఇంట్లోనే. అందుకే నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు అంటున్నాడంటే ఆ దాసుడు వీళ్ళింట్లో ఉన్నాడు అనమాట. ఇంత గొప్ప మంచి మనసాక్ష్యం ఉన్న వ్యక్తి మాత్రమే కాకుండా ఇతను యేసుప్రభు వారిని ఇక్కడ వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వేడుకోవటం ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి యేసుప్రభు వారిని. నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదా అని ఒక మాట చెప్పంతే నా దాసుడు బాగుపడిపోతాడు. ఎంత గొప్ప విశ్వాసం. అందుకే ఇశ్రాయేల్లో ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదన్నాడు యేసుప్రభు వారు. ఆయన ఎంత పెద్ద పోస్టు, ఎంత పెద్ద హోదా, స్థాయి అయింది. కానీ తన దాసుని గురించి ఎంతగా వేడుకొని బతిలాడుకుంటున్నాడు, ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి. అయితే మరి లూకా సువార్తలో యూదా పెద్దలను పంపించాడు, స్నేహితులను పంపించాడు. ఇక్కడేమో మత్తయి సువార్తలో తానే వచ్చినట్టుంది. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటే లూకా సువార్తలో ఉన్నదే వాస్తవం. లూకా సువార్తలో ఏముంది? అసలు శతాధిపతి మనసులో ఏముంది? నేను అసలు యేసుప్రభు వారిని మా ఇంట్లోకి తీసుకుని రావటానికి అసలు నేను అర్హుణ్ణి కాదు, నేను యోగ్యుణ్ణి కాదు, అంతగా తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. అందుకే తాను ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నేను అంత అయోగ్యుని, నేను ఆయన ఎక్కడా, నేనెక్కడా, ఆయన ముందు వెళ్ళి నించొని అడిగే అర్హత కూడా నాకు లేదన్నట్టుగా తాను తగ్గించుకుని అలా భావించుకున్నాడు ఆయన. అందుకే యూదా పెద్దలను పంపించాడు అనమాట. యూదా పెద్దలు కూడా ఎంతగా ఆ శతాధిపతి గురించి రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఎంత గొప్పవాడే ఉంటాడండి ఆయన. యూదుల పెద్దలు వచ్చి ఆయన ఈ మేలు పొందుకోవడానికి యోగ్యుడేనండి, ఆయన జనాలకు మంచి చేసిన వ్యక్తి అండి, సమాజ మందిరం కట్టించి ఎంత మంచి పేరుందో చూడండి ఆయన సమాజంలో. పెద్దలందరూ వెళ్ళి ఆయన కోసం యేసుప్రభుని వేడుకుంటున్నారు. వేడుకుంటున్న తర్వాత ఆయన యేసుప్రభు వచ్చారు. దూరాన ఉన్నప్పుడు అది కూడా చూసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడేమో, నాలాంటి దౌర్భాగ్యుడి దగ్గరికి, అంత యుగ పురుషుడు, మహాపురుషుడు, దైవావతారి అయిన యేసుప్రభు వారు మా ఇంటికి వచ్చేస్తాడేమో అనుకొని మరలా స్నేహితులను పంపించి నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుని కాదని చెప్పండి అని బతిమలాడుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఆయన వెళ్లకుండానే తాను యోగ్యుణ్ణి కాదని భావించి తాను అంతగా తగ్గించుకొని
తన స్నేహితులను యూదా పెద్దలను యేసుప్రభు వారి దగ్గరికి పంపించాడు. మరి ఎందుకని మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో అలా వ్రాయబడింది అని అంటే, ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. పురాతన కాలంలో ఒక స్టోరీని వ్రాసేటప్పుడు ఆ వ్రాసే స్టైల్ ఎలాగుండేది అని అంటే, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి తన క్రింద ఉన్నటువంటి తన అధికారానికి లోబడి తన క్రింద పనిచేసే ప్రతినిధులు ఏదైనా పని చేస్తే అది డైరెక్ట్ గా ఆ అధికారే చేశాడు అని వ్రాయటం అనేది ఆనవాయితీ అన్నమాట. అది ఒక సాంప్రదాయం అన్నమాట. ఏన్షియంట్ డేస్ లో రైటింగ్ స్టైల్ అలా ఉండేది. ఒక కథనాన్ని వివరించేటప్పుడు, ఒక కథను వివరించేటప్పుడు, ఒక గాథను వివరించేటప్పుడు ఆ అధికారి క్రింద ఉన్నటువంటి వ్యక్తులు ప్రతినిధులు పనిచేసినా అధికారి చేసినట్టే వ్రాసేవారు. చాలా సందర్భాల్లో మనకు కూడా తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు వేశారంటాం మనం, ఎమ్మెల్యే గారే వేశారంటాం. ఈ ట్యాంక్ ఎవరు కట్టారంటే ఎమ్మెల్యే గారు, ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారంటే ఎమ్మెల్యే గారు కట్టారంట, ఈ రోడ్డు ఎవరు వేయించారంటే ఎమ్మెల్యే గారు అంటాం. కానీ వేసిన వాళ్ళు వేరే ఉంటారు కదా. అంటే ఆ అధికారికి ప్రతినిధులుగా తన పక్షాన చెప్తున్న మాట, ఇక్కడ యూదా పెద్దలు కానీ స్నేహితులు కానీ ఎవరి మాటను చెప్పారు, వారి సొంత మాట ఏం చెప్పలా. శతాధిపతి ఏ మాట అయితే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పమన్నారో అదే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పారు అన్నమాట. అంటే ఆ మాట ఎవరిది అంటే శతాధిపతిదే, శతాధిపతి చెప్పిన మాటే అది. కాబట్టి శతాధిపతి చేసినట్టే, శతాధిపతి వెళ్ళినట్టే ఇక్కడ మత్తయి సువార్తలో రికార్డ్ చేయబడింది. కానీ నిజానికి వెళ్ళింది శతాధిపతి కాదు, యూదా పెద్దలు స్నేహితులు వెళ్ళారు. కానీ ఎందుకు అలా వ్రాశారు అంటే అలా వ్రాయటం అనేది ఒక సాంప్రదాయం. పురాతన కాలంలో అలా వ్రాయటం అనేది సాంప్రదాయమైనటువంటి సంగతి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మనందరికీ తెలిసింది, బైబిల్ గ్రంథం మొత్తంలో యెహోవా దూత పరలోకం నుంచి వచ్చి భక్తులతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ యెహోవాయే మాట్లాడెను, దేవుడే మాట్లాడినట్టుగా మనకు చెప్పబడుతుంది. ఆ భక్తులు దేవుడే మాట్లాడినట్టుగా స్పందించిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. దేవదూత తన మాటను కాకుండా ఇది యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా దేవుని మాటనే తన మాటగా చెప్పింది కాబట్టి దేవుడు చెప్పినట్టే లెక్క. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించింది మోషే అయినా, తోడుకొని వచ్చింది మోషే అయినా దేవుడే తోడుకొని వచ్చాడని చాలా చోట్ల రాయబడింది. దేవుడే వారిని ముందుండి నడిపించాడని చాలా చోట్ల రాయబడింది. ఐగుప్తులోంచి విడిపించి తీసుకొచ్చింది దేవుడే అని చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. మోషే తీసుకొచ్చిన మోషే ద్వారా దేవుడు చేసిన అది దేవుడు చేసిన దానికి లెక్కే. ఈరోజు మనకు అద్భుతాలు బోధకుల ద్వారా దైవజనుల ద్వారా జరిగిన మనకు ఆ అద్భుతాన్ని చేసింది దేవుడే అంటాం మనం, ఆ వ్యక్తి నన్ను చెప్పాం మనం. ఏమంటే ఇంకొక సందర్భాన్ని కూడా మీకు నేను ఈ విషయంలో గుర్తు చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. చూడండి, యేసు ప్రభు వారంటే యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తిస్మం ఇస్తున్న సంగతి పరిసయ్యులకు తెలిసిపోయిందని యేసు ప్రభు వారికి తెలిసినప్పుడట ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు వారు యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వాళ్ళకి బాప్తిస్మం ఇస్తున్నాడు. నిజానికి యేసు ప్రభు వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదు, శిష్యులు ఇచ్చారు. కానీ ఎవరిచ్చినట్టుగా ఇక్కడ చలామణి అవుతుంది అంటే యేసు ప్రభు వారు ఇచ్చినట్టుగానే చలామణి అవుతుంది. ఆయన శిష్యులు ఇస్తే, వాళ్ళ ప్రతినిధులు ఇస్తే, ఆయన పక్షాన వీళ్ళు ఇస్తే ఆయన ఇచ్చినట్టే ఇక్కడ చేయబడింది. అలాగున్న శతాధిపతి వెళ్ళకపోయినా తన స్నేహితులను యూదా పెద్దలను పంపించిన తన మాటనే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పారు కాదు, తాను చెప్పినట్టే. అందుకే మత్తయి సువార్తలో శతాధిపతే చెప్పినట్టుగా, శతాధిపతే వేడుకున్నట్టుగా వ్రాయబడి ఉంది. కానీ అసలు విషయాన్ని ఇక్కడ లూకా సువార్తలో క్లియర్గా అసలు ఏం జరిగిందో లూకా సువార్తలో చెప్పారన్నమాట. మత్తయి చెప్పింది అబ్రివేటివ్ స్టైల్ అంటారన్నమాట. అబ్రివేటివ్ స్టైల్లో ఆయన చెప్పాడు. లూకా చెప్పిందేమో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఈ రెండు సందర్భాలు ఒకటే. అయితే అసలు వాస్తవం ఏంటంటే శతాధిపతి యూదా పెద్దలను స్నేహితులను పంపించాడు, తను వెళ్ళలేదు. అంటే తను తక్కువ వాడిని నేను, అంత నీచుడిని నేను, అలాంటి దైవావతారి మన రక్షకుడు, లోకరక్షకుడు అని యేసు ప్రభువాని నా ఇంట్లోనికి అడుగు పెట్టించడానికి నాకు యోగ్యత లేదు అని తను భావించాడు కాబట్టి తను తగ్గించుకుని వాళ్ళని పంపించడం జరిగింది అనమాట. ఇది అసలు సిసలైనటువంటి సంగతి. విషయం మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఇంకా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ సందేశాలు మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉన్నాయి అని ఒకవేళ మీరు భావిస్తే తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కొంతమందికైనా సరే షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.